హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నామినేషన్స్తో హీట్ ఎక్కువైంది. ప్రతి వారం నామినేషన్స్లో తిట్టుకోవడం అరుచుకోవడం కామన్. అయితే ఈ వారం అది అంతకు మించి అనే స్థాయికి వెళ్ళిపోయింది. ఒకానొక దశలో హౌస్ మేట్స్ కళ్యాణ్ డిమాండ్ ఇద్దరు కొట్టుకునే స్థాయికి వెళ్ళారు. అలానే రీతు కళ్యాణ్ ఇద్దరు ఒకరి మీద ఒకరు దూసుకెళ్ళడం, తిట్టడంతో పెద్ద గొడవే జరిగింది. చివరికి హౌస్ మేట్స్ అందరూ పరిస్థితిని చక్కదిద్దడానికి చాలా ట్రై చేశారు. అయినా కూడా కళ్యాణ్ రీతులు అసలు తగ్గలేదు. అసలు ఈ ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ మాత్రం వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు ఏం యాక్షన్ తీసుకుంటారా బాబు అని ఎదురు చూడక మానరు. ఎందుకంటే ఈ మొత్తం గొడవలో బిగ్ బాస్ ప్రాపర్టీ డ్యామేజ్, ఇక డిమాండ్ కళ్యాణ్ ఫిజికల్ అవడం ఇలా చాలానే జరిగాయి. బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే ఇది చాలా హై టెన్షన్ ఎపిసోడ్ అనగా తప్పదు. మరి అసలు ఇలా జరగడానికి రీజన్ ఏంటి, అసలు గొడవ ఎలా మొదలైంది ఏంటి అనేది చూద్దాం. బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నామినేషన్స్ 2 భాగాలుగా జరిగింది. ముందుగా ప్రతి ఒక్కరికి ఒకరిని సీక్రెట్గా నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. దీని ప్రకారం ఎవరిని నామినేట్ చేయాలంటే వారి పేరు రాసి అది బ్యాలెట్ బాక్స్లో వేయాలి. ఇది పూర్తయిన తర్వాత వైల్డ్ ఫైర్ నామినేషన్స్ మొదలయ్యాయి. తాము నామినేట్ చేయాలనుకుంటున్న ఒకరి ఫోటోని ఫైర్లో కాల్చి నామినేట్ చేయాలి. ఈ నామినేషన్స్లోనే అసలు గొడవ మొదలైంది. ముందుగా డేమన్ పవన్ని కళ్యాణ్ నామినేట్ చేశాడు. లాస్ట్ వీక్ క్యాప్టెన్సీ కంటెంట్ టాస్క్లో నువ్వు వేరే వాళ్ళ కోసం ఈజీగా గివ్ అప్ ఇచ్చేసావు, నువ్వు క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ ఉన్నా వదిలేసావు అనే పాయింట్ మీద నామినేట్ చేశాడు. దీనికి డేమన్ డిఫెండ్ చేసుకుంటూ నిన్ను కోపంగా చూస్తుంటే నవ్వొస్తుంది అంటూ కళ్యాణ్ని కొంచెం రెచ్చగొట్టాడు. ఇక డేమన్కి ఛాన్స్ రాగానే ఎమాన్యుయల్ని నామినేట్ చేశాడు. లాస్ట్ వీక్ క్యాప్టెన్సీ టాస్క్లో మనం మాట్లాడుకున్నాం, నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పాను, అలానే నువ్వు కూడా నాకు సపోర్ట్ చేస్తానని చెప్పావు, కానీ నువ్వు నాకు చేయలేదు అంటూ డేమన్ పాయింట్ చెప్పాడు. దీనికి నేనేం చెప్పాను, లాస్ట్ వరకు వదలదురా డేమన్, అలాగే నిలబడి ఉండు, నీకు 7 వారాల తర్వాత కంటెంటర్ అయ్యే ఛాన్స్ వచ్చిందని చెప్పాను, కానీ నువ్వు నీకోసమే స్టాండ్ తీసుకోలేదు అంటూ ఎమాన్యుయల్ చెప్పాడు. మరి నాకు సపోర్ట్ చేస్తానని నువ్వు ఎందుకు చేయలేదన్నా అని డేమన్ అడిగాడు. రే, టీం కోసం ఆడాలి కదా, అందుకే చేయలేకపోయాను అని ఎమాన్యుయల్ చెప్పాడు. అన్న, క్యాప్టెన్సీ టీం కోసం కాదు కదా, కంటెండర్ కోసం, మరి నాకు అక్కడ ఎందుకు సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చావు అంటూ డేమన్ క్వశ్చన్ చేశాడు. డేమన్ మాటలు కవక్కనేమో కళ్యాణ్ నువ్వు దేనికోసం ఆడావు, టీం కోసం ఆడాడు అంటూ ఎమాన్యుయల్ అరిచాడు. ఇంతలో రే ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా పవన్, ఈ విషయం ముందే నాకు చెప్పుంటే, రే నాకేం అవసరం రా నేను టీం కోసం రత్తాలు చిందించి చేతులు ఎరగొట్టుకుని ఆడటానికి, నువ్వు టీం గురించి ఆడేటప్పుడు ఆపోజిట్ టీం వాళ్ళు నీకు ఎందుకు సపోర్ట్ చేస్తారా అని డేమన్పై కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. కళ్యాణ్ టీం కోసం ఆడుతున్నానని గట్టిగా చెప్పాడు. అలానే నేను కూడా అక్కడ నా రెడ్ టీం కోసం ఆడానని ఎమాన్యుయల్ చెప్పాడు. ఏమో అన్న, నువ్వైతే నాకు ఇచ్చే మాట నిలబెట్టుకోలేకపోయావు అంటూ డేమన్ నామినేట్ చేశాడు. అయితే డేమన్ చేసిన పని నచ్చక కళ్యాణ్ మధ్యలో వాదించాడు. కాదు, నువ్వు ఆపోజిట్ టీంలో ఉన్న ఇమ్ము అన్నతో డీలింగ్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఎందుకు చెప్పావు బ్లూ టీం కోసం లాస్ట్ వరకు ఆడతానని అని కళ్యాణ్ క్వశ్చన్ చేశాడు. నేనేం అనలేదు అని డేమన్ వాదిస్తుంటే, అన్నావు సుమనన్న, వాడు అన్నాడా లేదా అంటూ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. ఇంతలో బ్లూ టీం కోసం లాస్ట్ వరకు ఆడాలని అనుకున్నది ఎవరు, నువ్వు, నేను, కళ్యాణ్. అప్పుడు పవన్ లేడు అంటూ రీతు లేచి అరిచింది. నేను ఈ మాట నలుగురు ఉన్నప్పుడు నేను అనలేదంటే నేను వాకౌట్ చేస్తా అంటూ కళ్యాణ్ బీపీతో ఊగిపోయాడు. అవును అన్నాడు, ఎందుకంటే బ్లూ టీంలో నేను ఉన్నాను కాబట్టి అంటూ రీతు సపోర్ట్ చేసింది. మరి రెడ్ టీంతో డీల్ పెట్టుకున్నా అంటున్నాడు కదా అని కళ్యాణ్ అడిగితే, అది వాడి పర్సనల్ అంటూ రీతు అడ్డుగోలుగా వాదించింది. నువ్వు ఆల్రెడీ అక్కడ ప్రామిస్ చేసినప్పుడు ఇక్కడ రెడ్ టీంలో ఉన్న ఇమ్ము అన్నకి సపోర్ట్ చేస్తానని ఎలా చేస్తావు అంటూ డీమన్ మీద కళ్యాణ్ సీరియస్ అయ్యాడు.